విజయనగరం జిల్లా మర్రివలసలో చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చంపావతి నది ఉప్పొంగడంతో మర్రివలస గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను మంచంపై డోలి కట్టి నది దాటించారు గ్రామస్తులు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వంతెన నిర్మించకపోవడంతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇసుక వంతెన నిర్మించకపోవడంతో గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. చంపావతి నది ఉప్పొంగడంతో ఒక మర్రివలస గ్రామానికి రాకపోకలైతే నిలిచిపోయాయి. తీవ్ర అనారోగ్యానికి గురైంది ఒక మహిళ. ఆమెను మంచంపై పడుకోబెట్టి ఒక డోలి సహాయంతో నది దాటిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆసుపత్రికి తరలించాలన్నా, పట్టణానికి వెళ్లి వైద్య సేవలు వాళ్ళు పొందాలన్నా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ విధంగా వారు నది దాటడానికి ఈ విధంగా డోలి సహాయంతో మంచానికి కట్టి వారు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాళ్ళంతా కూడా కొన్ని ఏళ్లుగా ఆ చెరువు పైన నదిని నిర్మించాలి, ఆ వాగు దాటడానికి ఇబ్బంది అవుతుంది, మాకు ఆ వంతెన నిర్మించాలి అంటూ కొన్ని ఏళ్లుగా వాళ్ళు మొరపెట్టుకుంటున్నా కూడా అధికారులు ఎటువంటి సహాయం చేయట్లేదు, ఎటువంటి వంతెన నిర్మించకపోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ గ్రామస్తులు అయితే ఆవేదన చెందుతున్నారు. వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం ప్రత్యక్షంగా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.